ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అయ్యో! అక్క తొందరలో ఒకటే చక్రం వేశావే రథానికి అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. సూర్యభగవానుని యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇక నేను పొద్దున్నే లేసి ముగ్గులన్నీ పెట్టేసి పాలైతే పొంగిచ్చేస్తా ఉన్నాను. ఈ పూజకి చాలా నియమాలే ఉన్నాయి. 7 జిల్లేడాకులు, 7 రేగాకులు నెత్తి మీద పెట్టుకొని తలస్నానం చేయడము, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము, ఇలా బియ్యం కడగకుండానే ప్రసాదం చేయడం, గరిటెతో కాకుండా చెరుకుతోనే ప్రసాదాన్ని కలపడము, అలాగే దేవుడికి సమర్పించడము, ఇలా కొన్ని కొన్ని నియమాలైతే ఉన్నాయి. ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను. ఏ పూజ చేసినా ఆ పూజ ఎందుకు చేయాలి, చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవడం మనకు బాగా అలవాటు కదా. ఇంతకీ ఈ రథసప్తమి చేయడం వలన మనకి కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకుందామా. యమధర్మరాజు యొక్క తండ్రి గారే సూర్య భగవానుడు. ఎవరైతే ఈ రథసప్తమి పూజ చేస్తారో వారికి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. 7 జన్మల పాపాలు కూడా పోతాయి. డూ సబ్స్క్రైబ్.